తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్, ఇంకోసారి అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. മൂളെ കെട്ടണമെന്നും പറഞ്ഞ് പ്രശ്നം ഉണ്ടാക്കുന്നത് ഈ പെണ്ണാണ്. എന്താ ఫైనల్ గా మీరు మరి నేను ఇదెవతిరా? నీ మూతి మీద ఎవడు దిగాడు? నా కోరిక తీర్చిన వాళ్ళకి ₹1 కోటి ఇస్తా. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? నా కోరిక ఏంటంటే నాకు 2 కోట్లు కావాలి. అరే నీ అమ్మ కాలిపోకల మడ్డ, నీ చెల్లెల నా మడ్డ, నీ అక్క నా సుల్లి. నాకైతే లవర్ లేదు. నన్ను ఎవరైనా లవ్ చేద్దాం అనుకుంటుంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో I love you అని పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. పోరా హాఫ్ టికెట్. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు గాని బంగారం లాంటి భర్త నాకు దొరికింది. ఇంకేం కావాలి? ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. ఏంటి చూడ అనిపించింది. ఎంతకాలం ఒంటరికుంటాం, జంటగా నన్నుచుకో. రేట్ ఎంత? అంతులేని తుంటరి అసలు వెంటనే తీర్చేసుకో. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? సాంప్రదాయిని ఏదో తేడాగా ఉందేంటి? సుప్పిని సుగ్గ పూసని ఇట్లా తయారయ్యేదే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. నేనేది అన్నా బాగుంది అన్నా. అంటూనే ముద్దాడుతావే నీవే. నాకే కావాలి, నాకు కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నువ్వే కావాలి. బతుకు నా హార్ట్ ఖాళీగా ఉంది. అవునా? నిజమా? ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే చెయ్యొచ్చు. వెళ్ళు మావా, వెళ్ళు మావా. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మకు నువ్వు నాకు దొరికినావు. లవ్ యూనే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. రావట్లేదే వల్లాత చదీదు.
ఆశీర్వదించండి మావయ్య. మామ సడన్ గా మీకు మీ ఎక్స్ కనిపించారు అనుకోండి, మాట్లాడతారా లేకపోతే తిట్టుకుంటారా? ఆమె డిగ్రీ కంప్లీట్ అయింది, నా డిప్లొమా అయింది, లాస్ట్ కి వచ్చి మాత్రం తోటలు ఏరుతున్నాం. పెద్ద సమస్య వచ్చి పడిందే. రోజుకు మాత్రం 300 అయితే ఇచ్చేస్తున్నారు. మార్నింగ్ తాలకాయలు ఏరడానికి 50 రూపీస్, 350 అయితే వచ్చేస్తున్నాయి. అద్భుతం, ఫంటాస్టిక్. స్పీడ్ గా వెళ్తుంది జీపు, అందంగా ఉంటావరా సందీపు. ఈ అరకు వెళ్ళ చేసే ఒక పండగ పేరే బలి, మీ ఇంటి పేరు తెలుసులే చిట్టబులి. నాలాంటి హ్యాండ్సమ్ ని ఆఫ్టర్ ఒక హ్యాండ్ కర్చీఫ్ తో పడద్దు అనుకుంటావా? యు కాంట్ చీట్ మీ, ఓకే? ఎప్పుడైనా నీ గర్ల్ ఫ్రెండ్ మంచిగా రెడీ అయ్యి పిక్ పంపించింది అనుకో, ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు అసలు? మరెందుకు? ప్రసాద్, నీ పెళ్లి ఎప్పుడు? ఏజ్ అయిపోతుంది, ఎప్పుడు చేసుకుంటావు? ఇంకా అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, నాశనం అయిపోతావురా. సంస్కారహీనులు. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. గర్ల్స్ ఒక బాయ్ కి చెప్పుకోలేనంత బాధ ఎప్పుడు వస్తుంది తెలుసా? తెలీదమ్మా, తెలీదండి. వాడి పిల్ల వాడు చెప్పినట్టు వినకపోవడం. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. అందం అమ్మాయి అయితే నీ కళ్ళు ఏమన్నా కాకులు పొడిచినాయా? నీలా ఉందా అన్నట్టుందే. ఎర్రి పుకులా ఉంది. సారీ. దోసకాయ పప్ప, ఆవకాయ, అన్నమా, ఇవన్నీ తింటది మేకలు, పుల్లేం తింటది ముక్కలు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పుల్లేం తింటది ముక్కలు. ఏ అంటే నోరు పడిపోయిందా? నోరు మూసుకొని తిను. అయ్యయ్యో. వెనకమాల బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? உடல் மட்டும் இங்கு கிடக்குது, உடன் வந்து நீயும் உயிர் கொடு. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.